అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలక మన ఆవులు. ఈరోజు అన్ని ఆవులకు, ఎద్దులకు స్నానాలు పోస్తున్నామండి. ఒక్కరితో అయ్యే పని కాదిది. చాలా ఉన్నాయి కదా! అందుకని చెప్పేసి ఇంక అందరం కలిస్తేనే అయితది. అందుకని చెప్పేసి ఇంకా ఒకరు నీళ్ళు పడుతుంటే, ఒకరు రుద్దుతుంటే, ఒకరు కడుగుతుంటే ఇలా ఇంకా గడిచిపోయిందనమాట. బాగానే టైం తీసుకుంది. బాగానే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు కూడా అన్నీ కంప్లీట్‌గా అవ్వలేదు ఇంకా. ఇంకా ఒక 3, 4 మిగిలిపోయినాయి. ఇంకా వదిలేసాం. మా వల్ల కాలేదు. అంటే ఎనర్జీ అంతా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే చేద్దామని చెప్పేసి వదిలేసాము. ఇంకా చేపించిన వాటికి మాత్రము అన్నింటికి బాగానే అయిపోయినాయి అనమాట. ఈ మధ్య నాకు కమెంట్స్లో కామన్గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారండి. అంటే అప్పుడప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు, ఏంటంటే మీ ఆవులు బక్క చిక్కి ఉన్నాయి, మీరు ఫుడ్ పెట్టట్లేదా అని అడుగుతున్నారు. అంటే ఇంచుమించు అలానే అడిగారు, కొంచెం డిఫరెంట్, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అడిగారు అంతే. కామన్గా అడిగిన క్వశ్చన్ మాత్రం ఇది. అయితే అలా ఏం లేదండి, మేము ఫుడ్ పెట్టకపోవడం అంటూ ఏం చెయ్యం అసలు. మంచిగా మేము 3 టైమ్స్ ఇస్తాము. అందరూ 3 టైమ్స్ ఇవ్వాలని చెప్పిండ్రు, అందుకే 3 టైమ్స్ ఇస్తాము. కానీ గడ్డి వచ్చిన మూమెంట్ ఏదైతే ఉంటుంది కదా, గడ్డి కొత్తగా ఫ్రెష్గా తీసుకొస్తూ ఉంటాం కదా, పంట అయిపోయినప్పుడే అప్పుడు మాత్రం నేను 4 సార్లు ఇప్పిస్తాను. ఎర్లీ మార్నింగ్ కూడా కంపల్సరీ ఇస్తాం మేము. ఇంకా కొంచెం అది ఒక 1-2 మంత్స్ తర్వాత నేను కొంచెం తగ్గిస్తాం, 3 టైమ్స్కి చేస్తాం అనమాట, అంతే. ఎందుకంటే అది మళ్ళీ మనకు నెక్స్ట్ పంట వచ్చే వరకు ఉండాలి కదా, అందుకని చెప్పేసి మళ్ళీ అప్పుడు కంప్లీట్గా లేకుండా పోవడం కంటే 3 టైమ్స్ ఇవ్వడం బెటర్ కదా అని చెప్పేసి 3 టైమ్స్ ఇస్తా. కానీ అందరు అంటున్నారు 3 టైమ్స్ ఎనఫ్ అంటున్నారు. ఇంకా నేనే 4 సార్లు ఇస్తా, గడ్డి ఫ్రెష్గా వచ్చినప్పుడు మాత్రము. ఇంకా ఈ గడ్డి కూడా రావాలంటే మన పొలంకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలండి మనము, అంత ఈజీ కాదు. ఒక గడ్డి బండి తొక్కుకొని మన పొలంలోకి రావాలి అంటే ఒక 10 మెంబర్స్ అవసరం పడుతుందండి కనీసం. అయితే 10 మంది ఉంటారు కదా, అందులో మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి ప్రతిరోజు తిరగాలి మనం. రేపు వస్తారా అని చెప్పేసి ప్రతిరోజు అడగాలి. ఉదయం అడగాలి, సాయంత్రం అడగాలి. అంతలాగా అడిగినా కానీ మనకు వాళ్ళు ఎప్పుడో వస్తామని చెప్పేసి ఎప్పుడో వస్తారు. ఓకే సరే, వాళ్ళు వచ్చిండ్రంటే ట్రాక్టర్ దొరకదు, ట్రాక్టర్ డ్రైవర్ దొరకడు. అది లేదు అంటే మనకి ఇస్తామన్న వాళ్ళు తీరా వాళ్ళు ఆ రోజు వెళ్ళేసరికి వాళ్ళు ఇంకెవరికో ఇచ్చేసి ఉంటారు ఆ గడ్డిని. ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ముందుకెళ్తే ఒక్క గడ్డి బండి మన పొలంలోకి వస్తుందండి. ఇలా ప్రతి పంట అయిపోయిన ప్రతిసారి కూడా ఇలాంటివన్నీ మేము దాటుకుంటూ కనీసం ఒక 6-8 బండ్లు తెప్పించుకుంటామండి ప్రతి పంట అయిన ప్రతిసారి కూడా. ఇంకా మిగిలింది కొంచెం మాకు ఉంది కదా ఇప్పుడు పచ్చగడ్డి, అది ఇస్తూ ఉంటాం అప్పుడప్పుడు, అది పెంచుకుంటూ ఇస్తున్నాము. అది తక్కువ ప్లేస్లో ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా కొంచెం ఇప్పుడు మొదలు పెడుతున్నాం కదా మేము, స్టార్ట్ చేస్తున్నాం కదా ఇప్పుడు పచ్చిగడ్డి పెట్టుకోవడానికి కూడా. అది అయిన తర్వాత కొంచెం ఎక్కువ పచ్చిగడ్డి ఇంకా వరిగడ్డి 2 కూడా ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు పచ్చిగడ్డి అంత ఎక్కువ లేదు కాబట్టి మధ్యలో ఇస్తుంటాం అనమాట అప్పుడప్పుడు. ఇంకా మళ్ళీ వర్షాకాలం కొంచెం బాగానే బయట తిప్పుతూ ఉంటాము. ఇంకా మళ్ళీ వరిచేనులు అవన్నీ అయిపోయినప్పుడు కూడా బయటికి తీసుకెళ్ళి మేపుతుంటాము. ఇలా చేస్తూ ఉంటాం. ఇలా అయినా కానీ మనకు ఒక గడ్డి బండి రావాలంటే మాత్రం ఇన్ని ఛాలెంజెస్ మనం దాటుకొని ముందుకెళ్తేనే మనకు ఒక గడ్డి బండి వస్తుందండి. ఒక 2-3 ఆవులు అనుకోండి, ఇప్పుడు మాకు 2-3 ఆవులు చూసుకోమంటే అది చాలా చిన్న విషయం అయిపోతుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇన్ని ఆవులను చూసినాం కాబట్టి 2-3 ఆవులను చూడాలంటే మాకు ఈజీ. కానీ 2-3 ఆవులు ఉన్న వాళ్ళకి తెలుసు అది ఎంత కష్టమైన పని అని చెప్పేసి. చూసుకుంటుంటే ఇప్పటికి ఎవరైనా చూసుకుంటుంటే ఒక 2-3 ఆవులను చాలా ప్రేమగా ఇష్టంగా చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. 2-3 ఆవులను చూసుకోవడమే చాలా కష్టము. అలాంటిది ఇన్ని చూసుకుంటున్నాం మేము ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా అందులో ఏమవుతుందంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత మనకు వర్కర్స్తోనూ కూడా బాగా ప్రాబ్లం అవుతుందండి. అంత ఈజీగా దొరకట్లేదు ఆవులను చూసుకోవడానికి. అంటే కొంచెం కష్టమే అనుకోండి చెప్పాలంటే దొరకడం. సిటీలో కొంచెం మేబీ దొరకొచ్చేమో, కానీ ఊర్లల్లో ఇలాంటి పనికి అంత ఈజీగా దొరకరు. ఇంకా మనం అన్ని రకాలుగా కూడా చూసుకోవాలి కదా, మెయింటైన్ చేయాలంటే పచ్చిగడ్డి ఇవన్నీ కూడా మనకు డెవలప్ చేయాలన్నా ఏం చేయాలన్నా వీటిని చూసుకోవాలి, అక్కడ అది చూసుకోవాలంటే ఇబ్బంది కదా. అందుకని చెప్పేసి కూడా మాకు కొంత టైం తీసుకుంటుందన్నమాట.
ఇంతకుముందు ఒక వీడియోలో నేను ఏం చెప్పానంటే మేము ఆవులను అమ్మము ఇంకా ఎవరికి ఇవ్వము అని చెప్పాను. అక్కడ ఒకరు ఏమన్నారంటే మీరు ఎవరికి ఇవ్వకండి, అవి చూడండి ఎంత బక్కగా ఉన్నాయో, పాపం తగులుతుంది అన్నారు. దానికి నాకైతే మాత్రము నవ్వే వచ్చింది. ఎందుకంటే పాపం తగలడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే మేము ఇన్ని ఆవులను చూస్తున్నాము, మీకు తెలియదేమో మేము ఎంత కష్టపడుతున్నామో ఏమో, కానీ ఇప్పుడు పాపం పుణ్యం అనేది నిజం ఉన్నట్టయితే దేవుడు కూడా ఉన్నట్టే కదా, దేవుడైతే చూస్తుంటాడు కదా. అనడము చాలా సింపుల్గానే అనిపిస్తుందండి, కానీ ఏదైనా మనకు ఒక పని ఏ దాంట్లో అయినా అనుభవం లేకుండా ప్రాక్టికల్గా మనం చేయకపోతే అందులో ఉన్న కష్టం ఏంటో తెలియదు కదా, అది చేస్తేనే అర్థమవుతుంది. ఇంకా నాకు ఈ ఆవుల మీద కూడా సడన్గా పుట్టుకొచ్చిన ప్రేమ అయితే ఏం కాదు. కాకపోతే చిన్నప్పటి నుంచి నాకు వాటితో ఉందన్నమాట ఆ బంధం. అది మధ్యలో అంతా కొంచెం గ్యాప్ వచ్చినా మళ్ళీ సడన్గా ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అయినాయి. చిన్నప్పుడు ఏంటంటే నాకు అమ్మమ్మ నానమ్మ ఊరు రెండు కూడా ఒకటే అనమాట. అయితే నేను ఎక్కువ మా ఇంటి దగ్గర ఉండకుండా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే తినడం, అక్కడే పడుకోవడము అంతా అక్కడే ఉండేది నాకు ఎక్కువ. అప్పుడు నేను మా తాతయ్య దగ్గర పడుకునేదాన్ని. మార్నింగ్ మా తాత ఏం చేస్తాడంటే బయట మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళము. అక్కడనే ఆవులన్నీ కట్టేసి ఉండేవన్నమాట. మా మంచం దగ్గర నా తల దగ్గరే ఆవు ఉండేది. అయితే మార్నింగ్ లేవగానే కళ్ళ మీద చేతులు పెట్టి అటు చూడు లక్ష్మిని చూడు లక్ష్మిని చూడు అని చెప్పేసి చెప్తుండే అనమాట. అప్పుడు పొద్దున్నే లేవగానే నేను ఆవు ముఖమే చూడాలి. ఏదన్నా ఒక్కరోజు నాకు ఆవు ముఖం చూడలేదు అంటే ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగేదనమాట. స్కూల్లోనో ఇంట్లో అమ్మ దగ్గర తిట్లో ఏదో ఒకటి జరిగేది. అలా నాకు అలా అప్పటి నుంచే నాకు వాటితో బంధం ఉందన్నమాట. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా మళ్ళీ కనెక్ట్ అయిపోయిన వాటికి. ఇంకా ఇదండి ఈరోజు మొత్తానికి స్నానాలు అయితే దాదాపుగా అయిపోయినాయి. ఇంకొక 2-3 మిగిలినాయి, ఇంకా అవి అయ్యేటట్టేం లేవు. స్వాతమ్మా, స్వాతి, బంగారు తల్లి స్వాతి, కన్నయ్య, కన్నయ్య ఇక్కడ చూడన్న, కన్నయ్య, లక్ష్మి, నందు, నందు బంగారు లడ్డులాగా తారేనోలు, నందుకన్నా, నందిరాజులు, ఎట్లా తారేనోరా నువ్వు, ఎంత ముద్దుగున్నావు. లక్ష్మి,
మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను మ్యూజిక్ చేంజ్ చేశానండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకరు సజెస్ట్ చేశారనమాట, వేరే యూట్యూబరు యూస్ చేస్తున్నారు ఈ మ్యూజిక్, మీరు చేంజ్ చేస్తే కొంచెం ఆ ఛానల్కి ఈ ఛానల్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టుగా సజెస్ట్ చేశారనమాట. అందుకని సరే ట్రై చేద్దామని చెప్పేసి కొత్త మ్యూజిక్ యాడ్ చేశాను. ఎలా ఉందనేది మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. దాన్ని బట్టి ఉంచుదామా చేంజ్ చేద్దామా చూద్దాము. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది మహాలక్ష్మి అండి. ఈమె అందరికంటే ఈ ఆవులు ఎద్దులు అన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలోకెల్లా పెద్దదనమాట ఆవు ఇది. అయితే ఈ షెడ్డుకి ఎవరైనా కూడా వస్తే అందరూ కూడా వచ్చిన వాళ్ళు ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారనమాట, ఇది చివరి డేస్ ఇప్పుడు ఇంకా అన్నట్టుగానే చెప్తున్నారు. అంత ఓల్డ్ అయిపోయిందనమాట, అసలు తినడం మానేసింది దాదాపుగా, అంటే చాలా తక్కువ తింటుంది. ఇంకా స్కిన్ ఏమో బాగా పలచబడిపోయింది కంప్లీట్గా. ఇంకా అసలు చాలా ఓల్డ్ అయిపోయిందండి. అందుకే మేము కట్టేయకుండా అలానే వదిలేసే వాళ్ళము. నైటు ఈ ఆవును అసలు కట్టేసే వాళ్ళం కాదు మేము, ఇంకా ఇంత ఓల్డ్ అయిపోయింది కదా అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈరోజు ఈ స్నానం పోస్తున్నాం కదండి, దీనికి లాస్ట్ ఇదే అనమాట. ఎప్పుడు స్నానం చేయించుకున్నా కానీ చాలా బాగా చేయించుకుంటుండే. ఈరోజు కొంచెం అంటే కొంచెం సతాయించింది, వద్దని బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా నేనే ఎంత ఎట్లయిపోయినా చూడమ్మా అని చెప్పేసి, ఆ స్కిన్ అలా పలచబడిపోవడం వల్ల బాగా దుమ్ము మొత్తం ఎక్కువ అంటి ఇంకా ఏదోలాగా కనిపిస్తుంది నాకు. ఇంకా ఖచ్చితంగా చేపియాలమ్మా నీకు అని చెప్పేసి తనకిష్టం లేకున్నా కానీ చేయించిన. మేబీ ఇంకా తనకు అసలు ఓపిక లేదేమండి, అందుకే వద్దన్నదేమో. ఇంకా ఈ స్నానం అయిపోయిన ఒక 1 వీక్ అనుకుంటా అంతే, ఇంకా తర్వాత తను వెళ్ళిపోయిందండి దేవుడి దగ్గరికి. మహాలక్ష్మి చాలా మంచి ఆవండి, అసలు చాలా నిదానంగా ఉంటుంది. ఇది ఎవరిని పొడవడము అట్లా అంతా కూడా ఏం చేయదు. చూడడానికి కొమ్ములు అంత పెద్దగా ఉన్నాయి కానీ అస్సలు చాలా నిదానం అనమాట. ఈమె అందరికంటే నిదానము, చాలా మంచిది కూడా. ఇంకా ఒకరోజు నైట్ నాకు కాల్ వచ్చిందండి. మహాలక్ష్మి ఉన్నట్టుండి నైట్ కూలబడిపోయిందనమాట, కింద పడిపోయింది. ఇంకా పడిపోయేసరికి వాళ్ళు నాకు కాల్ చేసిండ్రు. చేస్తే నాకు ఇంకా అప్పటికే లేట్ నైట్ అయిపోయింది. ఇంకా నేను ఎంబడే వేరే వాళ్ళని పంపించిన, చూసి కూడా ఇంక ఇది ఓల్డ్ అయిపోయింది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత నాకు ఇంకా డాక్టర్ని పంపిస్తే డాక్టర్ ఏమన్నారంటే, ఇది బాగా ఓల్డ్ అయిపోయిందమ్మా, ఇంకా ఏం చేయడానికి ఏం లేదు, దాన్ని మనము జస్ట్ ఊరికే ఇంకా అలా ఉండడమే, దాని టైం వచ్చినప్పుడు అది వెళ్ళిపోవడం తప్ప మనం ఏం చేయడానికి రాదు అని చెప్పారు. దగ్గర వచ్చింది టైము అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా గ్లూకోజ్ పెట్టిండ్రు, తర్వాత మందులు ఇచ్చిండ్రు, కొంచెం బలం మందులు. అయినా కానీ అది ఏం పెద్ద హెల్ప్ కాలేదు దానికి, లేవడానికి అయితే చేత కాలేదనమాట. ఆ తర్వాత నాకు అదే రోజు నెక్స్ట్ డే ఏమైందంటే, నాకు వెళ్ళడానికి వీలు అవ్వలేదు, పాపకు ఎగ్జామ్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయినా. ఇంకా ఆ నెక్స్ట్ డే వెళ్ళిన అనమాట. నేను వెళ్ళేసరికి అప్పుడు వెళ్ళి ఇంకా తనతో మాట్లాడిన అనమాట, చాలాసేపు మాట్లాడిన తర్వాత అన్నీ వింది. మహాలక్ష్మి లాస్ట్ ఈత గంగమ్మ అండి, గంగమ్మకు జన్మ ఇచ్చిందనమాట. నేను చెప్పిననమాట, అమ్మ టెన్షన్ పడొద్దు తల్లి, నువ్వు ఎక్కడికి ఏమి వెళ్ళవు, ఇక్కడే ఉంటావు, మా దగ్గరనే ఉంటావు, మళ్ళీ గంగమ్మ బొజ్జలో పుడతావు, నువ్వు టెన్షన్ పడొద్దు, ఎక్కువ బాధపడొద్దు అని చెప్తే అది ఇట్లా కండ్లు కొట్టిందండి. కండ్లు కొడితే దాంట్లో కంట్ల నీటి చుక్క వచ్చి నా చేయి మీద పడిందనమాట. అసలు నాకైతే సిగ్నల్ ఇచ్చినట్టుగానే అనిపించింది, సరే అని చెప్పినట్టు అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోయిందండి. ఇంకా పొద్దున్నే నేను ఈరోజు సాయంత్రం చాలాసేపు కూర్చొని మాట్లాడినా ఇంకా నాకు కూడా ఏడుపు కంట్రోల్ కాలేదు అసలు. ఇంకా టైం స్పెండ్ చేసిన చాలాసేపు. నెక్స్ట్ డే మార్నింగే ఇంకా వెళ్ళిపోయింది తను. అది అలా దండలాడుతుంటే అసలు నాకైతే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి. అసలు నాకు ఎక్కడ పట్టుకోవాలో కూడా అర్థం కాలేదన్నమాట. ఇంకా ఈరోజు వీడియో ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.